సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సో కావాలని చెప్పి ఎలాంటి తప్పు వాళ్ళు చేయకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మాట్లాడే నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి సజ్జల గారు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలపైన? సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించటానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకోవచ్చు. ఒక అతను తురకా కిషోర్. ఈ తురకా కిషోర్ ఎవరు అంటే అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫాలో అయ్యారు, అనుచరుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు. అతను చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొత్తం అందరూ మాచర్ల నియోజకవర్గం మొత్తం తెలుసు. మొత్తం ఆ ఏరియాలో మాచర్ల నియోజకవర్గం ఉంది, పల్నాడు జిల్లా మొత్తం తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఘోరాలు నేరాలు మామూలు అన్నీ కావు. అతనికి ప్రథమ శిష్యుడు ఈ తురకా కిషోర్. ఈ తురకా కిషోరు అసలు ఎన్ని నేరాల్లో నిందితుడో లెక్కే లేదు. దాదాపు ఒక 10-15 కేసుల్లో ఈ తురకా కిషోరు నిందితుడిగా ఉన్నాడు. అంటే ఈజ్ ఏ ప్రొఫెషనల్ క్రిమినల్. అటువంటి ప్రొఫెషనల్ క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఉపయోగించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకున్నాడంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడ్డ వాళ్ళల్లో ఇతను ఒకడు. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యాయత్నం చేశాడు. మామూలు హత్యాయత్నం కాదు. ఆ వీడియోలు మనం చూస్తే ఇప్పటికీ మనకు భయం పడుతుంది. దాదాపు ఆ ఇన్సిడెంట్ జరిగి 5 ఏళ్ళు గడిచిపోయినా కానీ అదొక పీడకల్లలాగా కనపడుతూనే ఉంటుంది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి కరడుగట్టిన నేరస్తుడిని జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అంటే అతన్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. చేస్తారా మున్సిపల్ చైర్మన్గా? చేస్తారా? ఒక బహిరంగంగా దాడి చేస్తే ఆ మాత్రం పదవి ఇవ్వాలి కదా సార్? అదే చెప్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బూతులు తిట్టే వాళ్ళని, అటాక్ చేసేవాళ్ళని, లేకపోతే ప్రజా కంటకుల్ని వాళ్ళందరికీ తీసుకొచ్చి పదవులు ఇచ్చే సంస్కృతిని ప్రవేశపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి అంతకన్నా ఏం మాట్లాడతారు? నేరస్తులను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం తప్ప వాళ్ళకి వేరే ఇదేమీ లేదు. తర్వాత నందిగం సురేష్ ఇప్పుడు రెండోసారి జైల్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే రిమాండ్ ఖైదీగా ఎందుకు వెళ్ళాడు? ఒక దళిత యువకుడి మీద దాడి చేసినందుకు. ఒక దళిత యువకుడి మీద దాడి చేసి రక్తగాయాలు వచ్చేలాగా కొట్టడం వల్ల పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అంతకు ముందర ఒక దళిత మహిళని హత్య చేశాడు అన్న అభియోగాల మీద వెళ్ళాడు. అంటే దళితుల మీద దాడి చేస్తున్నది, అటాక్ చేసి వాళ్ళని హతమారుస్తున్నది ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి నందిగం సురేష్ వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పిందో మనం చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు నువ్వు మా ఆయన్ని ఎట్లా అరెస్ట్ చేస్తావు అని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాదాపుగా అటాక్ చేసింది. పోలీసులు సర్ది చెప్పి పంపించారు. మంచి పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆమెకి ఆ బేబీ లత ఏముంది ఆమె పేరు, ఆమెకి సర్ది చెప్పి పంపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే ఆమెను కూడా లోపలేసి ఉండేవాళ్ళు, లాకప్లో వేసి ఉండేవాళ్ళు. నువ్వు ఇట్లా వస్తావు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయటానికి అని. కానీ ఇక్కడ పోలీసులు ఇంకా పాపపుణ్యాలు ఆలోచిస్తూ ఎందుకు లేదు, అతన్ని ఎవరైతే దళిత కుర్రాడి మీద అటాక్ చేశాడో అతన్ని పట్టుకున్నాం కదా, అతని భార్యను కూడా మనం వేధించటం ఎందుకు అని చెప్పి పోలీసులు మంచి తలచి వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత ఆమె ఏం మాట్లాడింది? జగన్మోహన్ రెడ్డి నాకు అష్యూరెన్స్ ఇచ్చేశాడు, నేను మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే నేను హోంమంత్రిని అని ఆమె డిక్లేర్ చేసింది. అంటే ఆమె తన హస్బెండ్ జైల్లో ఉన్నాడు, ఆ హస్బెండ్ని విడిపించుకోవటానికి న్యాయ పోరాటం ఎట్లా చేయాలి అనేది పక్కన పెట్టి ఇతను జైల్లో ఉంటే ఇంకా బెటరు, టికెట్ నాకు వస్తుంది, నాకు ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు టికెట్ ఇస్తానంటమే కాకుండా ఎన్నికల్లో రేపు గెలిస్తే హోంమంత్రిని కూడా చేస్తానని హామీ ఇస్తున్నాడు అని చెప్పి ఆమె పబ్లిక్లో చెప్తూ ఉన్నది అంటే
అంటే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిన మహిళకి నువ్వేం ఆఫర్ ఇస్తున్నావు? హోంమంత్రి ఆఫర్ ఇస్తున్నావు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మర్డర్ అటాక్ చేసిన వాడికేమో మున్సిపల్ చైర్మన్ ఆల్రెడీ ఇచ్చేసావు. నీకు ఆ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఈ బేబీ లత బేబీ ఏమో ఆమె పేరేదో ఉంది, కానీ ఆమె కూడా నమ్మింది. నేరస్తుల్ని ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి నాకు హోమ్ మినిస్టర్ ఇస్తానంటంలో తప్పు పెద్ద ఇదే ఉంది, అతిశయోక్తి ఏముంది అని చెప్పి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆమె ఇంక ఊరుకుంటుందా? ఏ పోలీసు స్టేషన్గా కనపడితే ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది కదా. అంతకు ముందర ఆ జోగి రమేష్ని చూసాం కదా, జోగి రమేష్ కూడా అదే చేశాడు కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేస్తే ఆ తర్వాత మంత్రి అయిపోయాడు. నిన్న జోగి రమేష్ చూసాం కదా, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి ఏదో జరిగితే వాళ్ళ ఆవిడ 3.5 కోట్ల రూపాయల విలువైన వజ్రాల హారం వేసుకుంది. జోగి రమేష్ వైఫ్ 3.5 కోట్లో 4 కోట్లో ఉంటుంది వజ్రాలు బొదికిన హారం. అసలు 3.5 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద వజ్రాల హారం నువ్వు వేసుకున్నావు అంటే నువ్వు అగ్రిగోల్డ్ భూములు ఎన్ని వేల కోట్లు కాజేసి ఉంటావు, ఎంత కాజేసి ఉంటావు? అతని కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఆమె ఏం చెప్పింది ఏడుస్తూ? ఇప్పుడు 4 కోట్ల రూపాయల హారం వేసుకొచ్చిన వజ్రాల హారం వేసుకొచ్చినామా, మేము బీసీలో అని చెప్పింది కదా. మరి 4 కోట్ల రూపాయల హారం ఎట్లా వచ్చింది? ఎట్లా సంపాదించావు? ఏం చేసేవాడు? మీ ఆయన ఏం చేసేవాడు? ఏం ఉద్యోగం చేశాడు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా? వాటన్నిటికీ లెక్కలు చూపించారా? 4 కోట్ల రూపాయల హారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వీళ్ళందరూ ఈ క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వైసీపీ నాయకులందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా చెప్తూనే ఉంది కదా. వేరే వాళ్ళ సంగతి ఎందుకు, ఆయన కొడుకు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఆయన కొడుకు విషయంలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? నువ్వు ఏమేం పోస్టులు పెట్టావో సోషల్ మీడియాలో మా అందరికీ తెలుసు కదా, వెళ్ళిపో అంటే అప్పుడు అతను వస్తే పోలీసులు ఇంకా అరెస్ట్ కూడా చేయలేదుగా, విచారణకి పిలిచారు. మరి నీ కొడుకుని అంత దయగా చూస్తున్నారు కదా పోలీసులు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకోగలిగితే సజ్జల రామకృష్ణారెడ్డిని కనీసం ఒక మనిషిగా అన్న సమాజం గుర్తిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.